మీదే విజయం. జాగ్రత్తగా కాన్ఫిడెంట్ గా వెళ్ళు. అలాగే ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఎలాగా పడిందా? మేడం గారు కంగారు పడతారు. ఓకే టాపిక్ అనౌన్స్ చేయండి ముందు. టాపిక్ జై ఎస్టియు. ఓకే రండి రండి. ప్యూను నేనే, కాగితాలు పూర్తి చేసే సమయంలో క్లర్కు నేనే, గ్రామర్ పద్యం చెప్పేవాళ్ళ తెలుగు పండితుడు నేనే, ఇంగ్లీషు బోధనా సమయంలో ప్రొఫెసర్ నేనే, చిన్ని పరిశోధన నేనే, ఆటల సమయంలో పిఈటి నేనే, ఆరోగ్యం నియమాలు చెప్పేటప్పుడు ఏఎన్ఎం నేనే, గణిత వేళ కిరాణా షాపు ఓనర్ నేనే, జాతీయ పండుగల వేళ గాయనిని నేనే, వార్షికోత్సవ వేళ కొరియోగ్రాఫర్ నేనే, నాటికలు వేసేవేళ మేకప్ మ్యాన్ నేనే, వారికి ఆకలేసే వేళ అమ్మను నేనే, మా పాఠశాల సినిమాలో హీరోయిన్ నేనే, పాఠాలు ఇచ్చం హోంవర్క్లు చేయని వేళ విలను నేనే, ఏదో నేర్పాలని ఇచ్చం వారి చుట్టూ తిరిగే వైఫే నేనే, వారి కోసం కథలు సృష్టించే డైరెక్టర్ నేనే, టీఎల్ఎం కోసం డబ్బు ఖర్చు చేసే ప్రొడ్యూసర్ నేనే, వారికి ఏమీ అర్థం కాకపోతే ఏడ్చేది నేనే, వారి సమాధానాలకు మురిసిపోయే తాతా నానమ్మలు నేనే, వారి కష్టసుఖాలు చెప్పుకునే ఫ్రెండు నేనే, అల్లరి చేసే వేళ వాళ్ళతో అల్లుకుపోయే అల్లరి పిల్లలు నేనే, ప్రస్తుతం మనబడి మన భవిష్యత్తులో కాంట్రాక్టర్ నేనే, నేను ఉదయని, నేను టీచర్ని. సెలవు. మా ఎస్సీటీలందరికీ
అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళా కన్వీనర్గా అవకాశం వస్తే స్వీకరిస్తారు, తప్పకుండా స్వీకరిస్తారు. అవకాశం వస్తే వదలను, నాకు వద్ద భయం అంటే ఆ స్టేజ్ మీద వదిలిపోతే ఏ పనైనా నేను స్వీకరిస్తాను. దొరబాబు రెండోదండి, ఎలా ఎలా తీసుకొస్తారు అంటే ముందుగా మన లేడీ టీచర్స్ అందరినీ కూడా ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని ఏ ప్రోగ్రామ్ ఏం చేయాలన్నా సరే ముందుగా అందరితోటి కూడా మాట్లాడి అందరి అభిప్రాయాన్ని తీసుకొని అప్పుడు మాత్రమే నా అభిప్రాయాన్ని కన్వీనర్గా నా అభిప్రాయాన్ని నేను చేసుకొచ్చాను. ఓకే ఓకే. సంఘమా, కుటుంబమా, సమాజమా, పిల్లల ఎవరికి మీ అభిప్రాయం ఏంటి? ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్పండి. స్త్రీ ఎదుగుదలకు నిజమైన సహకారం ఎవరు? అందరూ అదే అభిప్రాయాన్ని మీరు సపోర్ట్ చేస్తూ దానికోసం 4 మాటలు చెప్తున్నాడు. మీ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తూ మీరు ఎలా డిపెండ్ చేసుకున్నారు? మీరు కరెక్ట్ అండి వాళ్ళు స్త్రీ ఎదుగుదలకు నిజమైనది కుటుంబం నుంచి సహకారం అనేది వస్తుందండి. కుటుంబం నుంచి మొదలవుతుంది. కుటుంబం నుంచి మొదలయ్యి స్త్రీ అనే తను బయటకు వచ్చే వరకు కూడా ప్రతి సహకారము ఒకరికొకరు సహకరించుకుంటూనే ఏదైనా బాధ్యతలు అనేది నిర్వహించగలుగుతాం. కాబట్టి చిన్న పెద్ద అందరూ కూడా సహకరిస్తేనే స్త్రీ ఎదుగుదల అనేది నిజంగా జరుగుతుందని నా భావన. థ్యాంక్ యూ. మైక్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ కాటన్కోన్ మండలంలో డాక్టర్ శ్రీనివాస్ ద్వారా నేను ఎస్టీలో రిప్రజెంట్ చేస్తున్నా. మా ఇంట్లో అందరూ యూటీఎఫ్లో స్టేట్ లీడర్స్ ఉన్నారు. డి శ్రీనివాస్ గారు మీకు ఐడియా ఉంటుంది. యూటీఎఫ్ వాళ్ళందరూ 5గురు మా ఇంట్లో యూటీఎఫ్, నేను ఒక్కదాన్ని ఎస్టీ. ఓకే ఓకే క్లాప్స్. శివప్రసాద్ గారికి అందరికీ తెలుసు నేను ఒక్కదాన్నే ఎస్టీలో ఉన్నాను. ఇప్పుడు నేను కాల్వే మండలం వెళ్ళను. సరే, మాకు అక్కడ కాల్వే మండలంలో చాలా వ్యతిరేకత. ఎందుకంటే అక్కడ యూటీఎఫ్ ఆల్మోస్ట్ మనల్ని అవాయిడ్ చేస్తారు ఆఫీస్ వర్క్తో సహా. సో అప్పుడు కూడా మా ఇంట్లో మా పిల్లలను ఇంతమంది మన ఇంట్లో యూటీఎఫ్ ఉంది, నువ్వు ఎందుకు అక్కడ సఫర్ అవుతావు? సో నాకైతే రీజన్ తెలియదురా. నేను ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎస్టీలో ఉన్నాను, ఇప్పటివరకు ఎస్టీ, ఫ్యూచర్లో కూడా ఎస్టీలోనే ఉంటాను సార్. అది ఓకే. ఎస్టీఏలో మహిళలకి సరైన గౌరవం దక్కుతుందా లేదా అనేది సరైన గౌరవం దక్కుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎగ్జాంపుల్ దానికి మా మేడం గారు రత్నకుమారి గారు ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా మేడం గారు పార్టిసిపేషన్ అది చూస్తూ ఉంటాం. రీసెంట్గా తిరుపతి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ మహిళలకు కావాల్సిన వాటి కోసం అంతా కూడా అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని కూడా మన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ కండక్ట్ చేయడం, ఇదంతా కూడా ఎస్టీ మనకి ఇస్తున్న గౌరవం. అలాగే వాళ్ళ మీటింగ్ ప్రోగ్రామ్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయండి బాగున్నాను. హలో ఏండి ఏంటండి? హ్యాపీ కొట్టకూడదు. Thank you.
స్టార్ట్. ఓకేండి, ఇది ఒక గజల్ సాధించింది. కవి గారి పేరు సరే. ఆయన రాసిన ఒక సాహిత్యం. ఆయన తన జీవితకాలంలో లాస్ట్లో తన భార్యను ఉద్దేశించింది ఆవిడకి ఇలాంటి చేసినా లేదా అని తప్ప ప్రశ్నించుకుంటూ రాసినటువంటి ఒక గజల్ అండి. అది మేలు వర్షంలో రావడం. అక్కడక్కడ కొంతమంది ఉంటారు, మా వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఉంటారు. వస్తాను మేడం గారు, కూర్చోండి. ఇది తరతరాల నుంచి కూడా పనులన్నీ ఆడవాళ్ళే చేయాలి. మగవాళ్ళు చేసే పని మీద